ప్రణయ్ పరువు హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష, 6గురికి జీవిత ఖైదు. ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం సంచలనమైనటువంటి తీర్పు. కుల దుహంకారానికి చెంపపెట్టని చెప్పి ప్రణయ్ తండ్రి కూడా చెప్తా ఉన్నాడు. చూడండి, దాదాపుగా 6 సంవత్సరాల క్రితం చేసినటువంటి పరువు హత్య మొత్తం ప్రజలంతా మర్చిపోయినరు. వైపు ఆ కుటుంబాలు కూడా మర్చిపోయి ఆయన కేసు వచ్చి నిన్న ఒక సంచలనమైనటువంటి తీర్పు తీసుకొచ్చి ఒకరికి డైరెక్ట్ ఉరిశిక్ష, మిగతా 6-7 మందికి డైరెక్ట్ జీవిత ఖైదు. ఇక వార్తలకు చూస్తే ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018లో జరిగిన పెరుమాళ్ల ప్రణయ్ కుమార్ పరువు హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష, మరో 6గురికి జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం 2వ అదనపు సెషన్ జిల్లా కోర్టు సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ప్రథమ ముద్దాయి తిరునగరు మారుతీరావు 2020లో హైదరాబాద్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2020లో అమృత తండ్రి చనిపోయింది. అప్పుడు అందరికీ తెలుసు ఆ విషయం. ఇక అతనిపై విచారణకు న్యాయస్థానం అప్పుడే నిలిపివేసింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కేసు వివరాలు ఇలా ఉన్నాయి. మిర్యాలగూడకు చెందినటువంటి వ్యాపారవేత్త తిరునగరు మారుతీరావు ఏకైక కుమార్తె అమృత. ఆమె చదువుతున్న పాఠశాలలోనే స్థానికుడైన పెరుమాళ్ల ప్రణయ్ కుమార్ చదివేవాడు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అమృత 9వ తరగతి, ప్రణయ్ 10వ తరగతి చదువుతుండగా వారి పరిచయం ప్రేమగా మారింది. విషయం తెలిసిన అమృత తండ్రి బాబాయ్ శ్రవణ్ కుమార్లు వారిద్దరిని పలుమార్లు హెచ్చరించారు. అమృతపై చేయి కూడా చేసుకున్నారు. ఒక్కసారి చూడండి, ఇక నిన్న ఈ బాబాయ్ శ్రవణ్ కుమార్కి ఉరిశిక్ష పడేసింది. ఆయనకి ఉరిశిక్ష ఇదేందే వాళ్ళ కూతురు నిన్న ఎట్లా కోర్టు దగ్గర మా డాడీ ఏం తప్పు చేయలేదు అని చెప్తుంది. తప్పు చేయటం అని అంటే మరి ఆయన పాత్ర లేదా? నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద నరికి చంపలేదా? నడి రోడ్డు మీద నరికి చంపిర్రు కదా, అత్యంత కిరాతకంగా చంపిర్రు. ఆయన కూడా అప్పుడు ఆత్మహత్యకు రిలీజ్ అయిపోయింది. ఆయన అప్పటికే రిలీజ్ అయిపోయింది. అరే నా కూతురు, సో ఆయనకుండే దుఃఖం ఆయనకున్నది, ఒకతే కూతురు ప్రేమగా పెంచుకున్నాం. సో ఆయన కూడా తప్పు చేసింది అనుకున్నాడా, లేకపోతే నా బరువు పోయింది అనుకున్నాడా, ఏమనుకున్నాడో కానీ 2 సంవత్సరాలకే జరిగినటువంటి 2 సంవత్సరాల తర్వాతనే అప్పుడు కూడా మరి ఆయనే ఆత్మహత్య చేసుకున్నాడు. దోషులను నిన్న ఇక జైలుకు చూడండి ఎట్లా పట్టుకుపోతున్నారు. ఇక ఉరిశిక్ష పడినటువంటి ప్రధాన నిందితుడు సుభాష్ కుమార్ శర్మ. సో ఇతనికి పడింది. ఒక నిమిషం 8వ పేజీలో కూడా వార్త. ఇదిగోండి మొత్తం ఇక మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నటువంటి అమృత తండ్రి, తర్వాత A3 అస్గర్ అలీ, A4 అబ్దుల్ బారీ, A5 అబ్దుల్ కరీం, A6 శ్రవణ్ కుమార్ మారుతీరావు తమ్ముడు, A7 శివ మారుతీరావు కార్ డ్రైవర్, A8 నిజాం ఆటో డ్రైవర్. ఇక వీళ్ళందరినీ సహకారాలు తీసుకొని ఆ రోజు చంపేసిర్రు. అనంతరం మేజర్లుగా మారిన అమృత ప్రణయ్లు హైదరాబాద్ కు పారిపోయి వివాహం చేసుకున్నారు. కళ్ళ ముందే తిరుగుతున్నారని చెప్పి ఇక హత్యకు సుపారీ చేసిర్రు. 4 సార్లు కుట్ర విఫలమైపోయింది. సుదీర్ఘ విచారణ తర్వాత తీర్పు. నల్గొండ ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం 2వ అదనపు సెషన్ జిల్లా కోర్టులో విచారణ కొనసాగింది. 5 ఏళ్ల 9 నెలల విచారణ తర్వాత నిందితులకు జడ్జి రోజా రమణి సోమవారం శిక్షలను ఖరారు చేసింది. హత్యలో కీలక పాత్రధారి సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష, 15,000 జరిమానా విధించారు. మిగతా 6గురికి జీవిత ఖైదు, 10,000 జరిమానాను ఖరారు చేశారు. తీర్పు నేపథ్యంలో జిల్లా కోర్టు భవన సముదాయంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒకసారి చూడండి, జీవిత ఖైదు అంటే మామూలు విషయం కాదు. ఇక చచ్చిపోయేదాకా జైల్లోనే ఉండాలి. చచ్చిపోయేదాకా జైల్లోనే కుమిలి చేసింది జస్ట్ ఒక 5 నిమిషాల ఆదేశంతో చేసిరు. 5 నిమిషాల ఆదేశం ఇవాళ జీవితాంతం దాదాపుగా వీళ్ళు ఒక 7గురు, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న ఆయన 8, చనిపోయినటువంటి ప్రణయ్ 9 మంది జీవితాలు ఇక్కడ ఆగమైపోయినాయి. 9 మంది జీవితాలు ఒక క్షణికావేశంలో చూడండి. అంటే ఇక కులదహంకారం. ప్రణయ్ తండ్రి పెరుమాళ బాలస్వామి మాట్లాడుతూ, ప్రేమ వివాహం చేసుకున్న తమ కుమారుడిని సొంత మామే హత్య చేయించడం ఎంతో దారుణమని, కోర్టు తీర్పు కులదహంకారానికి చెంపపెట్టిలా భావిస్తున్నట్లు ప్రణయ్ తండ్రి పెరుమాళ బాలస్వామి అన్నారు. సోమవారం కోర్టు తీర్పు విషయాన్ని మిర్యాలగూడలో టీవీలో చూసిన ప్రణయ్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం అతని సమాధి వద్దకు వెళ్లిన తల్లిదండ్రులు బాలస్వామి, ప్రేమలత సోదరుడు పూలమాల వేసి
కన్నీటి పర్యంతమయ్యారు. తర్వాత బాలస్వామి విలేకరులతో మాట్లాడుతూ చర్చలతో పోయేదానికి హత్య చేయించారు. చేతికొచ్చిన కుమారుడు దూరమై మేం భర్తను కోల్పోయి అమృత తండ్రిని కోల్పోయి ప్రణయ్ కుమారుడు జీవితాంతం బాధను అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. నిందితుల జీవితాలు కూడా నాశనమయ్యాయి. ఒక్క హత్యలో ఎంతో మంది జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. అప్పటి ఎస్పీ రంగనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రతిష్టాత్మకంగా కేసును పూర్తి చేశారని పేర్కొన్నారు. ఇగో ఈ రంగనాథ్, మన ఇప్పుడు హైడ్రా రంగనాథ్ ఉన్నాడు కదా, ఆయనే అప్పుడు అక్కడ ఎస్పీ, ఆయనే అక్కడ అప్పుడు ఎస్పీ. సో ఇదంతా ఆయన అక్కడ ఉన్నప్పుడే జరిగింది. ఏదేమైనా కానీ ఇక ఇట్లా ఇక కుల దుహంకార హత్యలు అంటారు కదా, వాటన్నిటిని కూర్చొని సాల్వ్ చేసుకోకుండా మాట్లాడుకోకుండా హత్యలు చేస్తే ఇగో లాస్ట్కి చూడండి ఏమైపోయిందో. కుటుంబాలు ఆగమైపోయినాయి. జరిగింది ఇప్పుడు పరిస్థితి ఏంది చూడండి, ఎంత దారుణంగా ఉందనంటే నిన్న వీళ్ళ ఒక్క కేసే ఉదాహరణ, వీరి ఒక్కరి కేసే ఉదాహరణ. దయచేసి కూర్చోబెట్టి మాట్లాడేటటువంటి ప్రయత్నాలు చేయండి, లేకపోతే కొంత టైం ఇవ్వండి. 1 సంవత్సరమా 2 సంవత్సరాలు కొద్దిగా టైం ఇవ్వండి. ఏం చేస్తాం మరి, పెంచుకున్నావు, చాలా ప్రేమానురాగాలతో పెంచుకున్నావు, మంచిగా అయింది. కాకపోతే రాత రాసి పెట్టున్నది, దానికి ఎవడేం చేయలేడు, ఎవడేం చేయలేడు. సో ఏదేమైనా కానీ కూర్చోబెట్టి మాట్లాడుకుంటే ఇవన్నీ ఉండవు అని చెప్పేసి ఇక నిన్న సమాధి దగ్గర మిర్యాలగూడలో ప్రణయ్ సమాధి వద్ద వెలిపిస్తున్నటువంటి తండ్రి బాలస్వామి, తల్లి ప్రేమలత సాక్ష్యాధారాలను మార్చాలని చూసినా సాగనివ్వలేదు. ప్రణయ్ హత్య కేసు తీర్పై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా మాట్లాడింది. సో ఏదేమైనా కానీ ఇక్కడ న్యాయస్థానాలు చాలా పర్ఫెక్ట్ గా పనిచేసినాయి. న్యాయస్థానాలు ఎంత నమ్మకంగా పనిచేసినాయి అంటే నిన్న అనేక మంది ఈ తీర్పు చూసారు. అరే ఇంత సంచలనాత్మకం, అసలు మామూలుగా కాదు ఆ తీర్పు, ఎంత పగడ్బందీగా నడిచిందని అంటే కేసు పర్ఫెక్ట్ గా నడిచింది. ఎక్కడ కూడా ప్రలోభాలు పెట్టినా కూడా ఆ ప్రలోభాలకు తలొగ్గకుండా అధికారులంతా పర్ఫెక్ట్ గా పనిచేసారు. ఆయన చనిపోయినటువంటి ఆత్మకి కానీ లేకపోతే వాళ్ళ కుటుంబానికి కానీ. సో ఇదంతా కూడా పర్ఫెక్ట్ గా జరిగింది. సో ఇట్లా జరగాలి. న్యాయస్థానాలు అధికారులు ఇట్లా చేస్తే రేపు పొద్దుగాల ఏదైనా చేయాలి, హత్య చేయాలి, లేకపోతే ఇంకోటి చేయాలంటే మామూలుగా అసలు ఉచ్చబోసుకుంటారు ఇక. సో ఏదేమైనా కానీ ఒక ప్రణయ్ హత్యకు సంబంధించినటువంటి తీర్పు మాత్రానికి చాలా సంచలనాత్మకమైన తీర్పు. దేశం మొత్తానికి తెలంగాణ సూర్యాపేటలో జరిగినటువంటి మర్డర్ కేసు దేశవ్యాప్తానికి ఒక చంపపెట్టులాగా మారింది అనేది మాత్రానికి ఇక్కడ క్లియర్ గా మనకు కనబడతా ఉంది.